నమస్తే చెప్పండి. చూస్తున్నారా? చూస్తా ఉంది. మణికంఠ మాట్లాడే వర్డ్స్ మీకు ఎలా అనిపిస్తుంది? పాపం తను చాలా జెన్యూన్ ఉన్నాడు, క్యూట్ కూడా ఉన్నాడు. పాపం తను గేమ్ మంచిగానే ఆడుతుంది. కాకపోతే ఏంటంటే సపోర్ట్ చేసే వాళ్ళు లేరేమో, మేబీ మంచిగా సపోర్ట్ చేస్తే హీ విల్ కరెక్ట్. ఈ సీజన్ ఎవరు బాగా ఆడుతున్నారు? నాకు ఇష్టమైన కంటెస్టెంట్ మంచిగా ఆడే వ్యక్తి కూడా ఎవరంటే విష్ణుప్రియ. ఖచ్చితంగా ఉంటది అండ్ విన్నర్ కూడా తనే అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఏడ్చింది మరి ప్రేరణ విషయంలో దోశ కూడా నాకు ఇవ్వట్లేదు అనేసి ఏడ్చారు. బాధేసింది. ఖచ్చితంగా బాధేస్తుంది. అండ్ అమ్మాయిలు అంటే చాలా సెన్సిటివ్ ఉంటారు, చిన్న చిన్న విషయాలలో కూడా కొంచెం ఫీల్ అవుతారు. కాబట్టి చాలా మంచిగా ఆడుతుంది అండ్ తను కూడా టాప్ 5 లో ఉండాలని కోరుకుంటున్నా. తన గురించి అమ్మో వద్దు, మనం మాట్లాడుకోవద్దు తన గురించి, ఎందుకంటే ఓవరే ఎక్కువ ఉంటది తన దాంట్లో. చూద్దాం మరి ముందు ముందు ఎట్లా ఆడుతుంది ఏంది అన్నది. సోనియా కూడా అట్లే అంటున్నారు, రతికతో పోలుస్తున్నారు. సోనియా గేమ్ ఎలా ఉందా అంటే హగ్గులు ఎక్కువ అయిపోయినాయి అంటున్నారు. యా, వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటదని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ వచ్చేస్తారా అని నేను చెప్పలేను, ఓట్లు వేసే వాళ్ళ బట్టి తెలుస్తుంది. ఎలా ఆడుతున్నాడు అంటే టాప్ 5 కంటెస్టెంట్ అయితే అంటున్నారు. నబీల్ అఫ్రీది ఎలా ఆడుతున్నాడు? నేను ఇప్పటిదాకా ఆ పేరు కూడా వినలేదు. నాకు ఇష్టమైన వాళ్ళనే చూస్తా నేను. అన్నాడు గట్టిగా, నేను గట్టిగా అరుస్తాను నీకన్నా గట్టిగా. యా గుర్తొచ్చింది. యా, తను కూడా బానే ఆడుతుంది. యా గుడ్. నాకు తెలిసి విష్ణుప్రియ విన్నర్ అవుతుంది. ఈయన ఇప్పుడు మీరు అడిగిరు ఆయన గురించి నాకు అంత ఐడియా లేదు, కానీ నాకు తెలిసి అయితే విష్ణుప్రియ విన్నర్ అవ్వచ్చు అండ్ నిఖిల్ టాప్ 5 లో అయితే ఉండొచ్చు. అన్ఫైర్ అనుకుంటున్నాం. మరి బయటకు వచ్చాక అట్లనే ఉంటది కదా, తన లైఫ్ ని తను చూసుకుంటాడు. ఇక బిగ్ బాస్ అని చెప్పేసి తను ఆ గేట్ దాకా పోతే లోపలికి రానిరు కదా. కామెడీయా? సో నాకు తెలిసి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని, సో దాని మీదనే మేబీ అదంతా పెట్టుంటాడేమో. ఆడకపోవడానికి కూడా కారణం అదేనేమో. ఎవరు పుడతారు అని యాంగ్జైటీ ఒకటి ఉంటది కదా, దాని ద్వారా మేబీ.